ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు జయవారం లేదా మంగళవారం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, అలాగే శ్రీ ఆంజనేయ స్వామి యొక్క పూజలు కార్యక్రమాల్లో విజయాన్ని కలిగిస్తాయి, కార్యసిద్ధికి దోహదపడతాయి. మరి 12 రాశుల వారు ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, శ్రీ ఆంజనేయ స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు గృహ సంబంధిత కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడాలి అంటే ఎటువంటి సులభ ప్రక్రియను పాటించాలో నేటి పరిహార ప్రక్రియ అనేటువంటి అంశంలో పరిశీలిద్దాం. అలాగే 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఈ రోజు ఆషాఢ బహుళ సప్తమి, శుభ కార్యాలకి పనిచేస్తుంది, శుభ నిర్ణయాలకు కూడా పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి పీడని లేదా దోషాలను తొలగించుకోవటానికి ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఎర్రటి వస్త్రదానం, గోసేవ, విష్ణు సహస్రనామ పారాయణ, సుబ్రహ్మణ్య స్వామి యొక్క, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన పూజలు ఉపకరిస్తాయి. కుజ శాంతి ఏర్పడుతుంది. తద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 4వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి కర్కాటక క్షేత్ర స్థితి. ఇది అనుకూల ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి విష్ణు సహస్రనామం ఉపకరిస్తుంది. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం అశ్విని. ఈ అశ్విని నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి మొదటి పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అశ్విని నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతువు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి. ఆ స్థానాధిపతి అయినటువంటి శని శత్రు క్షేత్రంలో కుజుడితోటి కలిసి ఉండడం వల్ల ఇది ఒక్కొక్కసారి విపరీత ఫలితాలని ఆకస్మికంగా కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్తోత్రం, పూజలు ఉపకరిస్తాయి. ఈ రోజు జయవారం లేదా మంగళవారం, కుజుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈ రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు, పూజలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. జయ జయ శ్రీ శివ తేజ శత సూర్య సన్నిభ, జయ జయ శ్రీ శివ తేజ శత సూర్య సన్నిభ, సరి సరి శూరాకార పెన్నిధి ఉన్నది సన్నిధిలోనే, జయ జయ శ్రీ శివ తేజ శత సూర్య సన్నిభ. ప్రతాపమే రక్షగా నాలో తనుజులే దహనమాయే, నాలో తనుజులే దహనమాయే, నీదు చలువలే లభించే. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని పెంపొందింపజేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. సంతోష వార్తలు గృహరీత్యా ఏర్పడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కూడా లాభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అలజడి తగ్గుతుంది. వ్యాపార సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి నూతన ఉత్సాహం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. నూతన అవకాశాలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని చామంతులతో అభిషేకించడం ద్వారా అష్టమ కుజుడి ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం.
ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల్ని వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రగతి కొనసాగుతుంది. విద్యార్థులకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని మల్లెపూలతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయం వ్యయం సమాంతరంగా ఉంటే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు ఉద్యోగరీత్యా పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతని వేగవంతంగా పొందలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలకు పరిష్కారాలు మాత్రం లభిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని సినీ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో స్థిరాస్తి రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విషయాలు సిద్ధిస్తాయి. అనుకూల పరిస్థితులు క్రీడా రంగం వారికి కొనసాగుతాయి. బ్యాంకింగ్ రంగం వారికి అభివృద్ధి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సంపెంగళతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ తట్టుకోగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యానికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. పారిశ్రామిక రంగం వారికి ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. సినీ రంగం వారికి కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలని వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. కార్మిక రంగం వారికి అభివృద్ధి కొనసాగుతుంది. క్రీడా రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో తమలపాకులతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో వేగం తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఆలస్యంగా మాత్రమే పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో చిరు సమస్యలు కూడా తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. దూకుడు నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు వెంటనే ఎదుర్కోలేకపోతారు. సాహస నిర్ణయాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలు వైద్య వృత్తి వారికి పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని స్త్రీలు గృహరీత్యా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు విద్యార్థులకి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా అలజడి పరిస్థితులు కనుమరుగవుతాయి. రుణ ఒత్తిడులు కనుమరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రతిభని గుర్తించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులుంటాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఏర్పడినటువంటి సంఘటనల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఉద్యోగస్తులకి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ స్థిరాస్తి రంగం వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసేటువంటి సంఘటనలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా కన్యా రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి.
ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులు సక్రమంగా నిర్వహించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత మహిళలకు తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. అనుకున్నటువంటి లాభాలను వ్యాపార రంగం వారు గడించేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలు, విదేశీ ప్రయాణాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాల్లో ఆలస్యంగానైనా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు అన్ని వృత్తుల వారికి తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో మాత్రం జాగ్రత్తలు వహించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. శ్రమ అధికంగా ఉంటుంది. కార్యక్రమాలని స్థిరాస్తి రంగం వారు వెంటనే పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ సర్దుకుపోయేటువంటి మనస్తత్వం ద్వారా సమస్యలకు దూరం కాగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని చామంతులతో, మందారాలతో పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. జన్మశని, కుజుల ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలు, విఘ్నాలు కనుమరుగవుతాయి. ప్రమాదాలు కూడా కనుమరుగవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుభవంలో వెంటనే పొందలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సినీ రంగం వారికి కూడా కలిసి వస్తాయి. నత్తనడక కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి వెనంటి ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి మందారాలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూలత తగ్గుతుంది. మానసిక రుగ్మతలు తగ్గుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే విపత్తుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి చిరాకులకు, సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాన్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పారిశ్రామిక రంగం వారికి ఉత్తేజాన్ని కలిగించేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా ఏర్పడతాయి. ఆర్థిక పురోగవృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాల్ని విద్యార్థులు చకచకా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించి అరటి పండ్లు నివేదన చేయడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ సంభాషణలు, లావాదేవీలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. జాగ్రత్తతో కూడినటువంటి వ్యవహారాలు ఆర్థిక పరంగా తప్పనిసరి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించినప్పటికీ చిరు సమస్యలు కూడా వెనంటి ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అసహన పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి ప్రారంభమైనప్పటికీ తిరిగి సత్తుమణుగుతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. స్థిరాస్తి రంగం వారికి
నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. వైద్య వృత్తి వారికి అనుకోని సంఘటనలు వృత్తిపరంగా విస్మయాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మెల్ని నివేదన చేయడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రతిభని గుర్తించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులుంటాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఏర్పడినటువంటి సంఘటనల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఉద్యోగస్తులకి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ స్థిరాస్తి రంగం వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసేటువంటి సంఘటనలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించి పానకం వడపప్పు నివేదన చేయడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రశాంతత ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. చేపట్టేటువంటి కార్యక్రమాలు అనుకున్న విధంగా కార్యసిద్ధిని పొందాలి అంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. అనుకున్న కార్యాలు నెరవేరటానికి సాన మీద గంధపు చెక్కను శుద్ధోదకంతో అరగతీసి ఆ చందనాన్ని దేవానికి సమర్పించడం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రతి సోమవారం లేదా మాస శివరాత్రి సందర్భంలో శివలింగానికి, ప్రతి బుధవారం విష్ణు అవతార స్వరూపాలకు, ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి గంధోదకంతో అభిషేకం నిర్వహించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. అనుకున్నటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని ఆశించినటువంటి రీతిలో పొందగలుగుతారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అందమైనటువంటి గృహం, అందమైనటువంటి గృహానికి తగ్గట్టుగా చుట్టూతా కూడాను విశాలవంతమైనటువంటి చక్కటి వివిధ రకాలైనటువంటి చెట్లు, ఆ చెట్లకు విరబూసినటువంటి అత్యంత అద్భుతవంతమైనటువంటి పూలు, ఈ పూల పరిమళం, అటు అందమైన గృహం, ఈ రెండు కలిసి లక్ష్మీదేవికి స్వాగతం చెప్తున్నట్టుగా మనకు అనిపించాలంటే ప్రతి ఒక్క ఇంటి ముంగిట లేక ఇంటి పై భాగాన కూడాను మనం చక్కటి చెట్లను పెంచినట్లయితే వాస్తుశాస్త్రరీత్యా కూడాను లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలని అనుక్షణం కూడాను సాధింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. గృహంలో విరబూసినటువంటి అందమైన వివిధ రకాలైనటువంటి ఆ పూలను గనక మీ ఇంటిలోని దేవతా మందిరంలో ఉన్నటువంటి ఆ దేవతామూర్తులకు గనక అలంకరింపచేసి త్రికరణ శుద్ధితో అర్చనాది కార్యక్రమాలు గనక నిర్వహించినట్లయితే ఆ గృహం ఎప్పుడూ కూడాను చక్కటి అదృష్టాన్ని ప్రసరింపజేస్తుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. మీ ఇల్లు ఉత్తరం వైపు గనక ఉన్నట్లయితే ఉత్తర భాగాన ఎక్కువగా ఖాళీ స్థలం గనక ఉన్నట్లయితే కాంపౌండ్ వాల్కి లోపలి భాగాన ఉన్నటువంటి ఆ ఖాళీ స్థలంలో ఈశాన్య మూల మాత్రం వదిలివేయండి. ఎటువంటి చెట్లు కానివ్వండి, ఎటువంటి రకమైనటువంటి విధి విధానాలు పాటించకుండా కేవలం ఈశాన్యం దాటిన తరువాత ఆ యొక్క ప్రాంతంలో ఎత్తుగా పెరగనటువంటి చిన్ని చిన్ని మొక్కలను, చక్కటి పుష్పాలను ప్రసాదించేటువంటి ఆ చిన్ని మొక్కలను మీరు నాటుకోవచ్చు. మీ గృహానికి కాంపౌండ్ వాల్ని దాటకుండా చక్కటి
సరిసమానమైనటువంటి ఎత్తులో పూసేటువంటి చెట్లే మీరు నాటటం సర్వే సర్వత్రా శ్రేయోదాయకం. ఉత్తర ఈశాన్యం తప్ప ఉత్తర వాయవ్యం నుంచి మీరు చెట్లను నాటడం ప్రారంభించండి. ఉత్తర వాయువ్యంలో మీరు చెట్టు నాటేటప్పుడు ఎరుపు రంగు కలిగినటువంటి పూలు పూసేటువంటి చెట్టు సర్వ ఐశ్వర్యాన్ని మీకు ప్రసాదింపచేస్తుంది సుమా అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మందార చెట్టును గనక వాయువ్యంలో గనక నాటినట్లయితే ఇక్కడ వాస్తుశాస్త్రరీత్యా సంభవించినటువంటి కించిత్తు దోషాలు ఉన్నట్లయితే అవన్నీ కూడాను పటాపంచలు చేయగల సమర్థత ఆ ఒక్క చెట్టుకే ఉన్నది. అలాగే చామంతి పూలు, చక్కటి పసుపు వర్ణం కలిగినటువంటి చామంతి పుష్పం, ఆ యొక్క పుష్పాలు కూడాను మీరు వాయువ్యం తదుపరి ఎత్తు పెరగనటువంటి విధి విధానంలో పెంచుకోవచ్చు. వాస్తుశాస్త్రరీత్యా మీ గృహ ప్రాంగణంలో సర్వశుభాల్ని ప్రసాదించేటువంటి చెట్లు ఏమిటి అని గనక ఆలోచన చేస్తే పనస, ద్రాక్ష, వేము, దానిమ్మ, సంపెంగ, మల్లి, జాజి, మారేడు ఇవన్నీ కూడాను సర్వశుభాల్ని చేకూర్చేటువంటి చెట్లుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. మారేడు చెట్టు అనేటువంటిది ఎక్కువగా వాయువ్యంలో కానీ పడమర దిశలో కానీ లేక దక్షిణ నైరుతిలో కానీ మీరు అలా నాటి చక్కగా రోజు గనక ఒక చెంబెడు నీళ్లు గనక పోసినట్లయితే అభిషేకం చేసిన సత్ఫలితం కూడా మీకు కలుగుతుంది. ఇంత గొప్ప విశ్లేషణ ఈ మారేడు చెట్టులో దాగిన పరమార్థం. సాక్షాత్తు మారేడు చెట్టు ఎవరనుకున్నారు? లక్ష్మీ స్వరూపమే. పరమేశ్వర ఆజ్ఞతో ఆ లక్ష్మీదేవే మారేడు చెట్టుగా ఈ భూలోకంలో ఆవిర్భవించింది. అందుకే ప్రతినిత్యం ఒక్క మారేడు దళాన్ని గనక మీరు అలా పరమేశ్వరుడికి సమర్పించినట్లయితే సర్వసుఖాల్ని కూడా పొందుతారు అంటోంది శాస్త్రం. మీ గృహ ప్రాంగణంలో ఎటువంటి చెట్లు నాటకూడదు, ఆ నాటకూడని చెట్లు ఏమిటి అని చెప్పేసి కనుక ఒక్కసారి భావన చేసినట్లయితే జముడు, అరణి, మాదీఫలం ఇవన్నీ కూడాను కలిసిరావు. అలాగే బాగా ముళ్ళు ఉన్నటువంటి చెట్లు, శాసిద్ధంగా బొప్పాయి చెట్లు కూడా ఇంట్లో పెంచకూడదండి, అది అందరికీ కలిసి రాదు. బొప్పాయి చెట్లు ఇవన్నీ కూడాను కేవలం వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ భూముల్లో చక్కగా పెంచుకొని వ్యవసాయ తత్వంగా దాన్ని చక్కగా కాపుగాయించుకోవచ్చు. దైవారాధనకు ఉపయోగించేటువంటి పూల మొక్కలు ఇంటి ప్రాంగణంలో ఉండటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. కరివేపాకు ఉండొచ్చు. వేప చెట్టు ఉందండి, ఏం చేయాలి అంటే వేప చెట్టు నైరుతి మూలం ఉండొచ్చు. ఇంట్లో పెద్ద వేప చెట్లు నైరుతి మూలం ఉండొచ్చు. దానికి చక్కగా మీరు ప్రతి శుక్రవారం కూడాను పసుపు రాసి కుంకం పెట్టినట్టయితే లక్ష్మీ కటాక్షం. ఇలా చెట్ల విషయంలో కూడాను వాస్తుశాస్త్రాన్ని మనం పాటించి సర్వశుభాల్ని పొంది విజయ పరంపరలో జీవితాన్ని సాగిద్దామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ధర్మరాజుది రాజ్యం వశపడి బ్రతుకు కాదా పో అని ఎందుకు అనలేవు? ఎందుకు పెట్టావు సభ?
ఈ సభ పెట్టడానికి కారణం నువ్వు వాడికి వశపడ్డావు కాబట్టి పెట్టావు. ఈ సభ ఏర్పడవలసిన పరిస్థితి అందుకు వచ్చింది. వాడు బయటికి అందుకుపోయాడు నీ మీద గౌరవం లేక. ఇప్పటికైనా నీ అధికారం నువ్వు తెలుసుకో. నీ అధికారమును తెలుసుకుని నీవు ప్రవర్తించని నాడు ఖచ్చితంగా ఇటువంటి ఉపద్రవములు ఏర్పడతాయి. కాబట్టి నువ్వు పాండవులకు ఏమి ఇచ్చితేని అడ్డుపడ ఎవ్వరికి వచ్చు నధిప చెప్పుమా. అసలు అడ్డపడగలిగినటువంటి వాడు ఎవరున్నాడయా? ఎవడికి ధైర్యం, ఎవడికి అధికారం? దుర్యోధనుడు ఎవడు అడ్డుపడ్డానికి? తోషవతల పారాయి బయటికి మాట్లాడితే. అధికారం నీది, ఉపయోగించుకోకపోవడం నీ తప్పు, వాడికి వశపడడం నీ తప్పు, కొడుకుని అవినీతిపరుడుగా తయారు చేసుకోవడం నీ తప్పు. ఇప్పుడు నన్ను పిలిచావా సభలోకి కొడుకుని వెనక్కి తెమ్మని? ఇప్పుడు నీ మర్యాద వరకు పోలేదు, కురుసభ గౌరవమే నశించిపోయింది. ఎంత గొప్పగా తయారు చేశావు కొడుకుని. ఈ ఒక్క పద్యానికి ధృతరాష్ట్రుడు మారి ఉండాలి జీవితంలో కనీసం. అంటే తండ్రి పోలికే కొడుకుని. ఆ పద్యానికి మారనివాడు ఇక జీవితంలో వ్యాసుడు చెప్తే మారతాడా, నారదుడు చెప్తే మారతాడా? అందుకే తండ్రి మారలా, కొడుకు మారలా. ఏమైందంటే చిట్ట చివరికి దుఃఖం ఒక్కటే మిగిలింది. తనకి తెలియకపోవడం తప్పు కాదు, కనీసం మంచి మాట అన్నప్పుడు భార్య చెప్పినా వినగలగాలి. ఆ వినగలిగిన లక్షణం లేకపోతే, మనసుకి ఆర్ద్రత లేకపోతే వాడు జీవితంలో ఎప్పటికీ వృద్ధిలోకి రాలేడు. అందుకే ఈ మాట చెప్పి ఆమె కొడుకుని పిలిచింది. అనువాదం దగ్గరికి వచ్చేటప్పటికి కవిత్రయం ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు. దీర్ఘోపన్యాసం కొడుకుతో ఏం మాట్లాడింది అన్న విషయాన్నంతటినీ పెద్ద వచనంలో కానీ పద్యాల్లో కానీ చెప్పకుండా చాలా అందంగా చిన్న చిన్న ముక్కలతో, అంటే చూడండి, అమ్మ చెప్పిన పాఠం తొందరగా అర్థమైపోతుంది. ఏం చెప్పింది వాళ్ళమ్మ అంటే, ఒరే నీ శక్తి నువ్వు తెలుసుకో, బంధువులతో వైరమేమిట్రా, కృష్ణుడు చెప్పిన మాట వినకపోవడం ఏమిట్రా, అసలు నీతో కలిసి వచ్చేవాళ్ళు ఎంతమందిరా, పాపం ఇవన్నీ చెప్పిందండి అంటాడంతే. అందుకే సహజత్వానికి దగ్గరగా కవిత్రయం అలాగే అనువాదం చేశారు. ఒక చిన్న పేరా రాసి వదిలిపెట్టేశారు. ఏం మాట్లాడింది ఆవిడ అంటే, మనసులో నింద చేస్తూ అంది, మనసులో తిట్టుకుంటూ మాట్లాడింది. మనసులో ఎందుకు తిట్టుకుంది అంటే, ఎక్కడో పరమశివుడి అనుగ్రహం చేత 9 కొడుకులను కన్నాను, ఆ 9 కొడుకులు పుట్టాలని కోరుకున్నాను కానీ ఇంత దుర్మార్గులు పుట్టాలని కోరుకున్నాను. 9 మొదటి కర్మ. రెండవ దురదృష్టం, పోనీ పిల్లలు చెడ్డవాళ్ళైతే తండ్రి దిద్దగలిగిన వాడయి ఉండాలి. ఈయన వాడి వెంట నడుస్తాడు, వాడికి వశవర్తి అయి ఉంటాడు. ఇక ఇప్పుడు వినకపోతే, తండ్రి కొడుకు ఇప్పుడు మారకపోతే, ఇక ఆ తర్వాత చెప్పడానికి వినడానికి మనుషులు మిగిలే అవకాశం లేదు. అంత ప్రమాదానికి వెళ్ళిపోతోంది. ఈ మూర్ఖత్వం ఏమిటి? అది ఆవిడ ఆక్రోశం, అందుకు తిట్టుకుంటోంది. ఏ తల్లికి ఉండదండి ఈ బాధ. ఇక చిట్ట చివరి స్థితికి వచ్చేసింది. ఇక రాయబారాలు ఉండవు, ఇక చెప్పడాలు ఉండవు, ఇక యుద్ధ భూమిలోనే కలుసుకోవడం. కలుసుకున్న తర్వాత ఆవిడ ఏం చూడవలసి వస్తుందో, ఎటువంటి స్థితిని చూడవలసి వస్తుందో. వీణ్ణి ఇలా తయారు చేసేశాడే ఈ భర్త, ఇప్పటికీ వినడే. ఆవిడికి ఎంత బాధగా ఉంటుంది నిజంగా. అందుకొని మనసులో తిట్టుకుంటూ మొదట ధర్మం గురించి చెప్పింది. ఒరే, ధర్మం అన్నది నీ వద్ద లేనప్పుడు నీ వెనక 11 అక్షౌహిణీలున్నా గెలవవు. పాండవుల వెనక 7 అక్షౌహిణీలు కాదు, వాళ్ళు 5 గెలుస్తారు. ధర్మం ఎక్కడుంటుందో అక్కడ ఈశ్వర కృప ఉంటుంది. ఈశ్వర కృప ఎక్కడుంటుందో అక్కడ గెలుస్తారన్నది నిర్వివాదాంశమైన అంశం. ఎందుకురా ధర్మాన్ని విడిచిపెడతావు? ధర్మాన్ని విడిచిపెట్టి సుఖపడలేవు. నువ్వు సుఖపడదామనుకున్నా ఒకసారి ధర్మాన్ని విడిచిపెట్టిన తరువాత కౌగిలించుకునేది దుఃఖాన్ని మాత్రమే. ఎందుకనంటే, పగయగల్గనేని పామున్న ఇంటిలో అంటారు. అలా పాముని తీసుకొచ్చి ఇంట్లో విడిచిపెట్టి సంతోషంగా బతుకుతావంటే ఎలా బతుకుతావు? ధర్మాన్ని వదిలిపెట్టేసి సంతోషంగా ఉంటానంటే ఎలా ఉంటావు? ఉండలేవు. కాబట్టి ధర్మాన్ని పట్టుకో. ధర్మం గురించి మాట్లాడింది, రాజనీతి మాట్లాడింది. ఇప్పుడు కనీసం ఒక్క విషయం తెలుసుకోరా, శత్రువులు బలవంతులు, పైగా నీ వైపు ఉన్నారు అన్నవారు ఎంతవరకు నీ వరకు నిలబడి నీ గెలుపు కొరకు వాళ్ళు పోరాటం చేస్తారో తెలియదు. ఆవిడన్న మాట సత్యం. ఒకప్పుడు ధర్మం కోసం భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి తాను ఎలా చచ్చిపోతారో చెప్పేశాడు. అందుకని నీ వైపు ఎంతమంది ఉంటారో, అన్నిటికన్నా బంధువుల విషయం ఆలోచించు. ఎందుకో తెలుసా, రేపొద్దున్న ఇంతమంది మరణిస్తే
చచ్చిపోయిన వాళ్ళ తరపున మిగిలిపోయే వాళ్ళు ఎవరంటే భార్యలు, విధవలు మిగిలిపోతారు. వాళ్ళు వైధవ్యం పొంది ఒక్క నీచుడి యొక్క మూర్ఖత్వానికి ఇంతమందిని విధవలం అయ్యామని తిడతారు. ఆ మాట పడకురా. ఒక్క దౌర్భాగ్యుడు పుట్టి భారత యుద్ధం జరిగిందంటారా? జనమేజయుడి ప్రశ్న అదే కదా భారతం వినడానికి. వ్యాసుల వారు పెద్దవారు మీరున్నారు, భీష్మాచార్యుల వారు ఉన్నారు, రాజ్యం పంచగలిగిన వారు ఉన్నారు, అయినా ఎందుకు కొట్టుకున్నారని అడిగాడా లేదా? తర్వాత తరాల్లో బంధువులు అడుగుతారా? నా మాట వినరా? వద్దు, అటువంటి పని చేయకు. నీ శక్తి నువ్వు తెలుసుకో. నీ శక్తి చాలా ఉందనుకుంటున్నావు, కానీ భీముడు ముందు నిలబడలేవు. కర్ణుడు నీ వైపు ఉన్నాడు అనుకుంటున్నావు, కానీ కర్ణుడికి చాలా శాపాలున్నాయి. ఇవన్నీ చెప్పారని చెప్పారా కవిత్రయం? చిన్న చిన్న ముక్కల ద్వారా తల్లి ఎంత అనునయంగా మాట్లాడిందో, ఎంత ఆర్తితో మాట్లాడిందో. అమ్మ నాడు పొందిన పరివేదనకి ఆర్తితో అనునయంతో గాంధారి చేసిన ప్రసంగాన్ని వ్రాయవలసి వస్తే అదొక్కటే కొన్ని వేల పుటలైపోతుందని మాట్లాడకుండా ఈ ముక్కలు చెప్తే పట్టుకోగలిగినటువంటి సంస్కారము లేనివారు కాదు నా తెలుగు ప్రజలు. చిన్న ముక్కలు చెప్తే వాళ్ళ అమ్మ హృదయాన్ని అర్థం చేసుకోగలనా అంతే చెప్పారు కవిత్రయం. అది కవిత్రయం యొక్క గొప్ప, ఆ అనువాదానికి ఉన్న గొప్ప. కాబట్టి వంశ పెద్దల మనోవైఖరిని గమనించు. భీష్ముడు ఉన్నాడు, గురువుగారు ద్రోణాచార్యుల వారు ఉన్నారు. వాళ్ళ మనోవైఖరి ఏమిటి? స్పష్టంగా చెప్తున్నారు, సంధి చేసుకో, సంధి చేసుకో, సంధి చేసుకో. ఇంతమంది మాట కాదని నువ్వు ఒక్కడివి ఒక మాట ఎందుకురా పట్టు కూర్చుంటావు? వద్దు. పాండవుల శక్తి సామర్థ్యాలు కూడా ఆలోచించు. దివ్యాస్త్ర సంపన్నుడు అర్జునుడు, ధర్మరాజు గారు సాక్షాత్తు ధర్మమూర్తి. ఎందుకురా వాళ్ళతో నీకు యుద్ధం? అన్నిటినీ మించి వాళ్ళు విశేషమైనటువంటి ధార్మిక నిష్ఠా తత్పరులు. వాళ్ళ జోలికెళ్లకు. ఎన్నో హితవాక్యాలను లాలించి బుజ్జగించి మాట్లాడింది. ఆవిడికి తెలుసు వాడు వినడని. మరి ఎందుకు మాట్లాడింది? అది భారతదేశంలో గొప్పతనం. కర్తవ్యం అని ఒక మాట ఉంటుంది. బాధ్యత వేరు, కర్తవ్యం వేరు. బాధ్యత అన్న మాట వాడుకుంటున్నవాడు ధృతరాష్ట్రుడు, కర్తవ్యం అన్న మాట వాడుకుంటున్నది గాంధారి. కర్తవ్యం నా వైపు నుంచి ఉంటుంది. నేను చెయ్యవలసినది చేస్తున్నానా? రాముడంతటి వాడు నరుడిగా వస్తే నిద్రపోతున్నాడు, తెల్లవారిపోతాడు. విశ్వామిత్రుడి పని ఏమిటి? చెప్పడం ఒకటే, తాను చెప్పాలి. కుర్రడా నిద్ర లేచి సూర్యోదయం అవుతోంది, సంధ్యావందనం చెయ్యి. చేయకపోతే రాముడు నా మాట వినలేదండని వేళ్లు విరుచుకోకూడదు. ఊరుకుని మధ్యాహ్నం చెప్తాడు, మాధ్యాహ్నిక సంధ్య చెయ్యి అంటాడు. రేపు చెప్తాడు. చెప్పడం ఒకటే తన కర్తవ్యం. ఎంతమంది చేశారు ఆయనకు అనవసరం. తను చెప్పడం చెప్పుకెళ్ళిపోతూ ఉంటాడంతే. కర్తవ్యం నా వైపు నుంచి ఉంటుంది. బాధ్యత అన్నాను అనుకోండి, వాడు నేను అనుకున్నట్టు అయిపోయాడా లేదా? రాజ్యం అంతా దుర్యోధనుడికి తెచ్చి ఇచ్చేసానా లేదా? వాడు పరిపాలకుడు అయిపోయాడా లేదా? ఐశ్వర్యవంతుడు అయిపోయాడా లేదా? పాండవులు చచ్చిపోయారా లేదా? గుడ్డ ఆయన ఏం చేస్తాడు? ఎందుకు వచ్చిన బాధ్యత? ఏం చేసింది ఆఖరికి? అది కర్తవ్యం అంటే తన వైపు నుంచి చేస్తారు. అందుకే తాను చెయ్యవలసినది చేసి తాను సంతోషంగా వెళ్ళిపోతాడు, మేఘం కురిసి వెళ్ళిపోయినట్టు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కర్తవ్యం ఎక్కడ చూడండి కర్తవ్యం అన్న మాట వాడతారు, కానీ కావ్య పురాణాలలో బాధ్యత అన్న మాట వాడరు. ఎందుకు వాడరో తెలుసా? కర్తవ్యం ధర్మం తన వైపు నుంచి ఉంటుంది. నా కర్తవ్యం నేను చేశానా? కర్తవ్యం అంటే నేను చేయవలసినది అది చేశానా లేదా? అక్కడతో అయిపోయిందంటే. నేను చేయవలసింది చేశాను, వాడు అందుకోలేకపోయాడు, వాడి కర్మ అంతే. ఇక నేను నిందా చేయకూడదు, చేస్తే పొగడకూడదు, నేను దానికి కారణం అనుకోకూడదు. ఈశ్వర ఇచ్ఛ, ఆయనను అలా ఉద్ధరించాడు, దానికి నేను పనిముట్టునయ్యాను, చాలు అంతే, వెళ్ళిపోవాలి. అది కర్తవ్యం. అది గాంధారి నేర్చుకున్న గొప్ప ధర్మం. అందుకే వాడు వినలేదని కుంగిపోడు. కానీ తల్లి మనసు కదూ, జరగబోయేటటువంటి పరిణామములను ఆలోచించి మాత్రం ఖచ్చితంగా కలత చెందింది. వెళ్ళిపోయాడు దుర్యోధనుడు. మళ్ళీ తన మిత్రుల్ని తీసుకుని ఆమె అలా కూర్చుంది. కానీ ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడైనా సరే భగవద్ అనుగ్రహం అని ఒక మాట ఉంటుంది. ఆ అనుగ్రహం ఉందనుకోండి, ఎంత పెద్ద ఆపద నుంచైనా ఆయన తప్పిస్తాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అలాగే ఈశ్వరానుగ్రహం ఉందనుకోండి, ఎంత శుభాన్నైనా సరే ఆయన ఇస్తాడు.
మన ప్రయత్నం లేకుండా అక్కడికి లాగబడి ఆ అదృష్టాన్ని పొందుతాం. అది ఈశ్వర ఇచ్ఛ. ఆయన చెయ్యాలనుకున్నాడు. ఒరే అబ్బాయి, నీ విషయంలో సంతోషించాను, నీకు ఇంత గొప్ప స్థితిని కల్పించాలనుకుంటున్నాను. యువతల వాడి ప్రమేయం ఉండదు, అలా తీసుకెడతాడు, అలా అనుగ్రహిస్తాడంతే. గాంధారిని పిలవాలి అని కోరిక ధృతరాష్ట్రుడికి ఎందుకు పుట్టింది అసలు అంటే, ఆ వెంటనే దుర్యోధనాదులు కృష్ణుణ్ణి బంధించే ప్రయత్నం చేశారు. ఆయన విశ్వరూప సందర్శనం ఇచ్చాడు. ఆ అలజడికి అందరూ ఆశ్చర్యపోయి కృష్ణుడి విశ్వరూప దర్శనమిస్తున్నాడని పొంగిపోతుంటే ధృతరాష్ట్రుడు అడిగాడు, ఏమి అందరూ ఏమిటి అలా మాట్లాడుకుంటున్నారు, ఏమైందని అడిగాడు. కృష్ణుడు విశ్వరూప ప్రదర్శనం చేస్తున్నాడన్నారు. ప్రార్థన చేశాడు, నాకు కూడా కన్నులు ఇవ్వవా అన్నాడు. ధృతరాష్ట్రుడికి కన్నులు ఇచ్చాడు. కృష్ణుడి విశ్వరూప దర్శనం చేశాడు. గాంధారిని నిజానికి ధృతరాష్ట్రుడు పిలవకపోతే ఆ సమయంలో ఎక్కడో అంతఃపురంలో ఉండవలసినది. కృష్ణుడు తాను విశ్వరూప ప్రదర్శనం చేసే ముందు ఒక అర్హురాలు లోపలుండిపోయింది. ఆమె సభలోకి వచ్చి తన దర్శనాన్ని పొందాలనుకున్నాడు. మిష పెట్టి పిలిపించాడు. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. ఆయన తలుచుకుంటే ఎక్కడో ఉన్నవాణ్ణి పిలిచి శుభం చేస్తాడు. అర్హురాలివి, మహాపతివ్రతవి, ధార్మిక నిష్ఠున్న దానివి, నీకు కాకపోతే ఈ విశ్వరూప దర్శనం ఇంకెవరికి? రామ్మ సభలోకి మిష పెట్టి పిలిచాడు. ఈ మాట ఆయనే ముందు చెప్పేస్తే ఏం బాగుంటుంది? అందుకని ధృతరాష్ట్రుడి బుద్ధి ఎందు ప్రచోదనం చేశాడు. బుద్ధి ఎందు ఎక్కడ ఏ ప్రచోదనం వచ్చినా ఈశ్వర శక్తియే. ధియోయోన ప్రచోదయాత్. కాబట్టి ఆమె కృష్ణ భగవానుడి విశ్వరూప సందర్శనం ద్వారా సభాప్రవేశం చెయ్యడానికి ధృతరాష్ట్రుడి పిలుపు మిషయై తన గొప్పతనం ఏమిటో తాను నిరూపణం చేసుకుంది. ఇంకొక మాట, ఆమె కీర్తి, ఆమె ధార్మిక నిష్ఠ, శీల వైభవం ఇవి ప్రకాశించాయి. తల్లికి నమస్కారం చేసి ఓ మాట అడిగాడు, అమ్మా యుద్ధానికి ఎడుతున్నాను, నాకు విజయం కలగాలని ఆశీర్వచనం చెయ్యమ్మా అన్నాడు. ఆవిడంది, కౌరవ శ్రేష్ఠుడు అనికి చనుచుండి తల్లి దీవెనయిమ్ము జయముగా నాకని పల్కిన ఆ కుమారుతోడ పేర్మికి ఈడుగా కుడుక ఎక్కడ నుండు ధర్మమక్కడకు జయము సేరుననవే. జయం కావాలా కొడకా? నీకు తెలియదురా, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది. ఇంకొకలా చెప్పాలా, జయీభవ అని ఆవిడ అనలేదు. ఎంతైనా తల్లిని కదండి అనలేదు. ధర్మము జయించాలి తప్ప నా ఆశీర్వచన బలం చేత నా కొడుకు గెలిచి ధర్మము నశించుకుండుగాక. ధృతరాష్ట్రుడు అనలేని మాట గాంధారంటోంది. ఎవరిది గొప్పతనం? ఏమి మహాతల్లి! కన్న కొడుకే అయినా యుద్ధభూమిలో పడిపోతాడని తెలిసిన ధర్మం నెగ్గాలని కోరుకుంది తప్ప ధర్మం ఓడిపోయి తన కొడుకు గెలవాలని మాత్రం ఆవిడ కోరుకోలేదు. అది గాంధారి యొక్క గొప్పతనం. అటువంటి తల్లి తరువాతి కాలంలో ఇంది స్త్రీపర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ దుర్యోధనాదులందరూ కూడా మడిసిపోయారు. ఆమె కూడా యుద్ధభూమిలో ఉన్నటువంటి శవాలనన్నింటినీ చూడడం కోసమని బయలుదేరి వెడుతోంది. మధ్యలో కృపాచార్యుల వారు కనబడ్డాడు. కనపడి, దుర్యోధనుడు మడిసిపోయాడు, 9 సోదరులు మరణించారు, కురువీరులందరూ మరణించారు, అశ్వత్థామ, నేను, కృతవర్మ ముగ్గురం కలిసి పాండవుల యొక్క సంతానమైన ఉపపాండవుల్ని, ద్రుపద మహారాజు గారి యొక్క కొడుకైన దృష్టద్యుమ్నుణ్ణి, మిగిలినటువంటి కొంతమంది వీరుల్ని సంహరించాం. కానీ అక్కడ పాండవులు లేరు. తెల్లవారిన తర్వాత పాండవులకి ఈ విషయం తెలిసి పట్టుకుంటారేమోనని భయపడి పారిపోతున్నామమ్మా. భీముడు అధర్మమైన యుద్ధం చేసి తొడలు విరగ్గొట్టి దుర్యోధనుణ్ణి పడిపోయేటట్టు చేశాడు అన్నాడు. ఇది ఆవిడ మనసులో నాటుకుంది. ఇప్పుడు ఆవిడ యుద్ధభూమికి ఎడుతోంది చూడ్డానికి. వెడుతున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా ఈ విషయం పాండవులకు తెలిసింది. ధృతరాష్ట్రుడు, గాంధారి ఇద్దరు వస్తున్నారు అని. గబగబా పాండవులు ఎదురొచ్చారు. అయ్యో పెదనాన్న పెద్దమ్మ వస్తున్నారు, మనం నమస్కరించాలని వచ్చి ధృతరాష్ట్రుడికి నమస్కరించారు. ఇది వేదవ్యాసుడి గురించి చెప్పినప్పుడు మీకు చెప్పా. భీముణ్ణి కౌగిలించుకు చంపాలనుకోవడం, ఇనప భీముణ్ణి కృష్ణ భగవానుడు ముందుకు తొయ్యడం, ధృతరాష్ట్రుడు కౌగిలించుకుని దొంగేడు పేడవడం, కాదులే అసలు భీముడు బతికున్నాడని ధృతరాష్ట్రుడికి కృష్ణ పరమాత్మ చెప్పడం, తాను సిగ్గుపడడం, ఇవన్నీ మనవి చేశాను. గాంధారి దగ్గరికి వెళ్ళి ఈ పాండవులు 5 నమస్కారం చేశారు. నమస్కారం చెయ్యగానే ఆవిడికి తన కొడుకు మరణించిన విషయం గుర్తొచ్చింది. కృపాచార్యుల వారు చెప్పున్నారు కదా ముందు, ఎప్పుడైతే తన కొడుకు మరణించాడన్న విషయం, తన కడుపున పుట్టిన 9 మరణించారన్న విషయం ఆవిడికి స్ఫురణలోకి వచ్చిందో, ఆవిడ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ధర్మరాజుని శపించాలను.
ఆవిడ మనసులో ధర్మరాజుని శపించాలని సంకల్పం చెయ్యగానే వ్యాస భగవానుడికి తెలిసింది. త్రికాల వేద ఆయనకి తెలియందే ఉంది. ధర్మ సంరక్షకుడు మహానుభావుడు పరుగు పరుగున వచ్చాడు. వచ్చి ఒక్క మాట, అద్భుతమైన మాట మాడాడు. ఏమమ్మా, నీ కొడుకు యుద్ధానికి వెడుతున్నప్పుడు నీ పాదములకు నమస్కరించి జయం కలగాలని ఆశీర్వచనం చెయ్యమ్మా అని అడిగినప్పుడు నువ్వేమని ఆశీర్వచనం చేశావు? కొడక, ధర్మం ఏ పక్షాన ఉంటే ఆ పక్షం నెగ్గుతుందిరా అని చెప్పావు. ఇప్పుడు ఏమైంది? భూరి ఘోర యుద్ధంబున గెలుపుకొనిరి కాన తలప ధర్మపరుల కాగవలయు పాండు తనూజుల సూయలేని బుద్ధి చూడుమిట్లు. పాండు తనూజులైనటువంటి ఈ పాండవులు యుద్ధంలో గెలిచారు అంటే ధర్మం ఎవరి పక్షాన ఉంది? పాండవుల పక్షాన ఉందా? ధర్మం గెలవాలని నువ్వేనా ఆశీర్వచనం చేశావు? ఇప్పుడు అసూయతో నీ కొడుకులు మరణించారని అసూయ కలిగి ధర్మరాజు గారిని శపిస్తావా? తాళ్ళు, అటువంటి పని చేయకు. నువ్వు ఏ ఆశీర్వచనం చేశావో దానికి వ్యతిరేకంగా నువ్వే ప్రవర్తిస్తున్నావు, నువ్వే ఇవాళ శాపం ఇస్తున్నావు. ఈ పని చెయ్యడం అంగీకారయోగ్యం కాదని వ్యాసుడు చెప్పాడు. అని వ్యాసుడంతటి వాడు గాంధారి విషయంలో ఒక కితాబునిచ్చి మాట్లాడాడు. వినుము, ఇటు లేటికించనిన వృత్తమూదియల్గన్ జనము నుతించు నీదు గురుసార ధీర బుద్ధిన్ నిను అతిశాంత చిత్తయని నిక్కము ఏను కందున్ మనమున అట్టి నీ కగునే మత్సరంబు వత్సా. అమ్మా, నువ్వు ఎప్పుడో జరిగిపోయిన విషయాలన్నీ ఎందుకమ్మా మనసులో ఆలోచన చేస్తున్నావు? దాని వలన ఎందుకు ఆక్రోశాన్ని పొందుతున్నావు? జనము నుతించు నీదు గురుసార ధీర బుద్ధిన్, నువ్వు గొప్ప జ్ఞానము కలిగిన దానివని ధృతి అంటారు. ధర్మమునందు తిరుగులేని నమ్మకములకు ధైర్యమని పేరు. అంత ధృతిని పొందిన దానవని లోకమంతా నిన్ను పొగుడుతూ ఉంటుంది. అటువంటి దానివి నేనేమనుకుంటానో తెలుసా నీ గురించి? నేను అతిశాంత చిత్తయని నిక్కము ఏను కందున్. నేనెప్పుడు నువ్వు చాలా శాంతమూర్తివని భావన చేస్తాను గాంధారి. ధర్మాన్ని పట్టుకున్నవాడు ప్రశాంతంగా ఉంటాడు, చటుక్కుని ఉద్రేకపడడు. ధర్మం నెగ్గిందని నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అధర్మం పట్టుకున్నాడు, వద్దంటే పోయాడు, నా కర్తవ్యం నేను చేశాను, వాడు వినలేదు, బాధ్యత అయితే వాడు పోయాడని నువ్వు వేడిచి గెలిచిన వాడిని శపించాలి. నువ్వు అటువంటి దానివి కాదుగా. ప్రశాంత చిత్తమని నమ్మానే అంటే నా నమ్మకం ఒమ్ము కాకూడదుగా. ఇప్పుడు ఎందుకు ధర్మరాజుని శపించడానికి సిద్ధపడుతున్నావు? అసూయ ప్రబలిందా నీలో? మనమున అట్టి నీ కగునే మత్సరంబు వత్సా. అసూయ కలగచ్చా? అసూయ అన్నది కాని మనిషి మనసులోకి ప్రవేశించిందా ఉచితానుచితములు మరిచిపోయి చాలా దారుణంగా ప్రవర్తిస్తారు కదా. ఇంతటి దుర్మార్గమైన గుణం ఈ అసూయ నీలో ఎలా ప్రవేశించింది? ధర్మము తిరుగులేనిదని నమ్మకం ఉన్నదానివే, అటువంటి బుద్ధి ఉన్నదానివే, ఇవాళ ఇంత లీకి ప్రవర్తన ఎందుకు వచ్చింది నీ యందు? వ్యాసాదులు మాట్లాడితే అందులో మళ్ళీ ఏదో డొంక తిరుగుడు ఉండదు, నిట్ట నిలువున నిలదీసి ప్రశ్న చేస్తారు. అందులో ఏం మొహమాట ఉండదు, ధర్మాన్ని ఆలంబనం చేసి ప్రశ్న చేస్తారు. జవాబు చెప్పేటప్పుడు కూడా అంత సూటిగా అంత అందంగా చెప్పగలగాలి. ఇంత శోకమూర్తి అయినటువంటి గాంధారి, అంత కోప్పడిన గాంధారి, ధర్మరాజుకి శాపం ఇవ్వాలనుకున్న గాంధారి, వ్యాసుడొచ్చి నిలదీస్తే తడబడి తలవంచుకు సిగ్గుపడవలసిన అవసరాన్ని పొందలా. తాను ఎందుకు శపించాలనుకుందో తన మనస్సులోకి వచ్చినది అసూయ కాదు. అసూయ అయితే జాడ్యం, అది ఎప్పటికప్పుడు రగులుతూనే ఉంటుంది, అది అసూయ కాదు. అందుకే ఆమె ఒక మాట అంది, ఏనసూయాగ్రస్త కాను వీరల చెడతలతునే ఎట్టులు మలిక చేసి కలగితిగాక ఈ కౌంతేయ వర్గంబు గొంతికెట్లట్ల నాకును భరింపవలదే దుర్యోధను తులువతనంబున శకునియు కర్ణ దుశ్శాసనులను దుష్టాత్ములగుట త్రుంకే కౌరవకులము అడరి పాండవులు కయ్యంబు పాడి చంపిరందరూ అది మది నొంపజాల అచ్యుతుడు చూడ కురుపతి ననిరసుతుడు తగునే గద పోర నాభికి దిగువ వంచి చంప అత్తెర ఉల్లంబు నంపకున్నే. నేను అసూయాగ్రస్తమైన మనస్సుతో శపించాలని అనుకోలేదు. అసూయ అయితే అది దారుణమైనటువంటి దుర్గుణం. నాకు కోపం వచ్చింది, దుఃఖం వచ్చింది. కోపం రావడానికి కారణం దుఃఖం. దుఃఖం ఎందుకు వచ్చింది?
అంత శోకము నాకెందుకు కలిగిందంటావా వ్యాస భగవానుడా? నీకు చెప్తాను జవాబు. నేను అసూయాగ్రస్తను మాత్రం కాదు. ఒక ఛార్జ్ షీట్ ఇస్తే జవాబు ఎలా ఇస్తారో అలా మాట్లాడుతోంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.